Hi aspirants, welcome back to Competitive Hunters and today ఇంకో టాపిక్తో మీ ముందు వచ్చేసాను geography. So geography already 2 sessions జరిగింది the Himalayas and the passes in the Himalayas and north east లో ఉన్న హిల్స్ ఇవన్నీ మనము 2 క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఈ థర్డ్ క్లాస్ ఈ క్లాస్లోని మనం అగ్రికల్చర్ గురించి మనం నేర్చుకున్నాము. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ ఛానల్ నేను కొత్తగా పెట్టాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ మీకు ఫ్రీగా యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుంది నా ఛానల్ ద్వారా. సో మీరన్నీ ఒకసారి గో త్రూ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు టుడేస్ టాపిక్. అగ్రికల్చర్. మన ఇండియాలోని అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి చాలా తెలుసు. అగ్రికల్చర్తోనే మన ఇండియా అనేది మేజర్ ఎకానమీ అనేది మనకి అగ్రికల్చర్ నుంచి ఇండియాలో కూడా వస్తూ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఏంటి, దాని గురించి ఏంటి, క్లైమేట్స్, క్యారీఫ్, ర్యాబీ, సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. బట్ దాని మీద ఎంతో కొంత డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఇవన్నీ మనము క్లియర్గా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు అన్నీ ఈ రోజుతో క్లియర్ అయిపోతాయి, ఐ ప్రామిస్ యూ. సో లెట్స్ గెట్ into the topic. ఫైనాన్షియల్ ఇయర్ కానీ అగ్రికల్చర్ కూడా ఒక ఇయర్ ఉంటుంది. సో అది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఉంటుంది. ఏంటి ఫైనాన్షియల్ ఇయర్. సో అలానే అగ్రికల్చర్ ఇయర్ కూడా ఉంది మనకి. ఓకే, సో అగ్రికల్చర్ ఇయర్ కూడా మనకు ఉంది. అది ఏంటి, ఎప్పటి నుంచి అంటే 1st జూలై నుంచి 30 జూన్ వరకు. ఓకే, 1st జూలై నుంచి 30 జూన్ వరకు మనము అగ్రికల్చర్ ఇయర్గా మనం డిక్లేర్ చేస్తాము. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది. సో ఇది ఎందుకు ఇలా డిక్లేర్ చేసింది అంటే మనకి మాన్సూన్ అంటే మనకి రైనీ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దగ్గరగా జూన్ జూలైలో మనకి రైనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై. సో జూన్ జూలైలో రైనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ టైంలోని రెయిన్స్లో వచ్చే మాన్సూన్లో వచ్చే క్రాప్స్ అంటే ప్యాడీ, సో ఇటువంటి టైప్స్ ఆఫ్ క్రాప్స్ని మనం ఇక్కడ వేసుకుంటాము. సో రాగి, ప్యాడీ, వీటన్నిటికీ వాటర్ అనేది చాలా ఎక్కువగా కావాలి. సో ఆ టైంలోని మనం సీడ్స్ అనేది వేస్తే అది జర్మినేట్ చేసేటప్పుడు లాట్స్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తుంది. కాబట్టి సో మాన్సూన్ టైంలో వేస్తే ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి ఆ టైంలో మనం ఈ టైప్స్ ఆఫ్ సీడ్స్ని వేస్తుంటాం, సో చేస్తుంటాం జనరల్గా. సో దీని యొక్క హార్వెస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మీకు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో దీని యొక్క హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది. హార్వెస్ట్ అంటే పంట అనేది అక్టోబర్, నవంబర్లో మన చేతికి వచ్చేస్తుంది. సో అలానే మీకు వింటర్ సీజన్లో వచ్చే క్రాప్స్. సో ఏంటి సో వీటికి ఏంటంటే జర్మినేట్ అవ్వాలి. సీడ్ అంటే ఏదైనా విత్తనం నాటిన తర్వాత అది జర్మినేట్ అవ్వాలి అని అంటే కొన్నిటికి వర్షం అంటే అది ఏమంటారు వాటర్ కంటెంట్, వెట్నెస్ కావాలన్నమాట. చెమ్మా అని అంటుంటాం కదా, సో అది కావాలి. కొన్నిటికి ఏంటంటే చలి కావాలి. సో వాటికి కూల్ యొక్క టెంపరేచర్స్ అనేవి ఉండాలి అవి జర్మినేట్ అవ్వాలంటే. సో అందుకని అటువంటి టైప్స్ ఆఫ్ సీడ్స్ని మనం వింటర్ సీజన్లో వేసుకుంటుంటాం. వింటర్ సీజన్ ఎప్పుడు వస్తుంది మన ఇండియన్ క్లైమేట్ని బట్టి అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అనేది వస్తుంటుంది. సో అక్టోబర్, నవంబర్లో వస్తుంటుంది. సో ఆ టైంలో మనము సీడ్స్ సో చేస్తే ఎప్పుడు దాని యొక్క హార్వెస్ట్ అనేది మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము అకార్డింగ్ టు క్యాలెండర్ ఏంటి, నార్మల్గా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి టు డిసెంబర్ కదా మనకు ఉండేది ఇయర్స్, మంత్స్. సో ఇప్పుడు జనవరి టు ఫిబ్రవరి లానే మనం కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ మనము అదే మాన్సూన్ క్రాప్స్ వేస్తున్నాము. అక్టోబర్ అండ్ నవంబర్లో మనకి హార్వెస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అదే మనము వింటర్ సీజన్లో వేసే క్రాప్స్ కనుక చూస్తే మనకి హార్వెస్ట్ ఎప్పుడు వస్తుంది, అక్టోబర్, నవంబర్లో వేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అంటే
మార్చ్ ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. సో అది ఈ ఇయర్లో క్యాలిక్యులేట్ అవ్వదు కదా, నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి ఈ ఇయర్ వేసేది నెక్స్ట్ ఇయర్ హార్వెస్ట్ అనేది వస్తుంటుంది. సో లెక్కలు అనేవి మారిపోతుంటాయి కాబట్టి అగ్రికల్చర్ ఇయర్ అని చెప్పేసి 1 జూలై నుంచి 30 జూన్ వరకు పెట్టడం అనేది జరిగింది. సో దీని యొక్క రీజన్ వాళ్ళేమి ఊరికే ఏం పెట్టలేదు, అగ్రికల్చర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ఆల్రెడీ ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది కదా జనవరి నుంచి ఫిబ్రవరి వరకు, ఎందుకు మళ్ళీ ఇలా పెడుతున్నారంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. సో దీని యొక్క రీజన్ వింటర్లో వేసే క్రాప్స్ నెక్స్ట్ ఇయర్లో మార్చి ఏప్రిల్లో వాటి యొక్క పంట వస్తుంది బయటికి. సో అందుకని అది ఈ ఇయర్లోని క్యాలిక్యులేట్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని అగ్రికల్చర్ ఇయర్ అని చెప్పేసి మనకి ఇలా పెట్టడం జరిగింది. సో అకాడమిక్ ఇయర్ కూడా అంతే, జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్లో మార్చి ఏప్రిల్కి ఎండ్ అవుతూ ఉంటుంది అకాడమిక్ ఇయర్స్ కూడా. సో ఇందుకని ఉంటుంటుంది. మనం ఏదైనా అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ కానీ 10th ఎప్పుడు అయిందంటే 2 years బేస్ చేసుకుని చెప్తుంటాం. లైక్ 2020 నుంచి 2021 ఈ టైంలో పాస్డ్ అవుట్ నేను అని చెప్పి అకాడమిక్ ఇయర్స్ కూడా అలానే చెప్తున్నాను యాక్చువల్గా. సో క్లియర్. సో అందుకని యాసిఫ్ నేను ఇప్పుడు చెప్పాను మీకు ఏంటి, రైనీ సీజన్లో సో చేసేది జూన్ టు జూలై సో చేస్తుంటాం. సో రైనీ సీజన్లోని సో చేసే సీడ్స్, సో చేసే క్రాప్స్ అన్నీ కూడా మనము దాన్ని ఏమంటామంటే క్యారిఫ్ క్రాప్స్ అని అంటుంటాం. సీజన్ని బట్టి పెరిగే కొన్ని క్రాప్స్ పెరిగే వాతావరణాన్ని బట్టి మనము క్లాసిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగింది. సో క్యారిఫ్ క్రాప్ అంటే ఏంటి, రైనీ సీజన్లో వచ్చే క్రాప్స్, వచ్చే పంటలు అన్నిటినీ మనం క్యారిఫ్ క్రాప్ అంటుంటాము. సో జూన్ జూలైలో సీడ్స్ అనేది సో చేస్తే అక్టోబర్ నవంబర్లో వీటి యొక్క హార్వెస్ట్ అనేది మనకి చేతికి వస్తుంది. సో ఏమి క్రాప్స్ ఉంటుంది క్యారిఫ్లో, ప్యాడీ, సోయాబీన్, మైజ్, బాజ్రా. అర్హర్ అంటే ఏం లేదు, మీకు కందిపప్పు అంటున్నాం కదా దాన్ని అర్హర్ అంటుంటాము, ఊరద్దాలు సంథింగ్ ఇంకో నేమ్ కూడా ఉంది కందిపప్పుకి. సో అర్హర్ అంటుంటాము, కందిపప్పు అర్హర్ అంటే. బాజ్రా అంటే సజ్జలు, అదేమి కొత్త ఏమి కాదు, మనము మన డైలీ స్పీకింగ్ తెలుగులోని జొన్నలు అంటుంటాము. బాజ్రా అంటే గ్రౌండ్నట్స్ అంటే తెలిసిందిగా. సో రాగి, మేజ్ ఇవన్నిటికి ఏంటంటే వాటర్ అనేది స్వీట్స్ జెర్మినేట్ అవ్వడానికి వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో అందుకని వీటిని మనము మాన్సూన్ టైంలో, రెయిన్స్ వచ్చే టైంలో వేస్తుంటాం. సో అందుకని వీటి యొక్క డివిజన్ క్యారిఫ్, రబీ, జైడ్ అనేది డివైడ్ చేశారు. సో అవి ఏ సీజన్లో వస్తుంటాయి క్రాప్స్ దాన్ని బట్టి. నెక్స్ట్ కమింగ్ టు రబీ అంటే వింటర్లో వచ్చే క్రాప్స్ అన్నిటిని మనము రబీ కేటగిరీలో వేసుకుంటాము. సో రాబీ అంటాము, ఎలా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. అక్టోబర్ నవంబర్ వింటర్ సీజన్ అప్పుడే కదా స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్టోబర్ నవంబర్ టైంలో మనం సీడ్స్ అనేది సో చేసుకుంటాము. సో దీని యొక్క పంట మార్చ్ ఏప్రిల్లో మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది. సో ఇవి ఏ టైప్స్ వింటర్లో వచ్చే క్రాప్స్, వీట్, గ్రామ్, మస్టర్డ్, లెంటిల్స్, బార్లీ తెలుసు కదా. లెంటిల్స్ గురించి అలాగే వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఎవ్రీబడి విల్ హ్యావ్ కన్ఫ్యూజన్ అబౌట్ లెంటిల్స్, లెగ్యూమ్స్, పల్సెస్. ఇవన్నీ వినడానికి ఒకేలా ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాము. ఎప్పుడైనా మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీ ఇళ్ళల్లో ఎవరో ఒకరు కిడ్స్, మీ బ్రదర్స్, సిబ్లింగ్స్ యొక్క పిల్లలు, లేకపోతే మీ కజిన్స్ యొక్క పిల్లలు, ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉండే ఉంటారు. వాళ్ళు వచ్చి అన్న లేకపోతే మామ ఇది ఏంటి, లెగ్యూమ్స్, లెంటిల్స్ అంటే ఏంటి అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఇంత వయసు వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మీకేం తెలియలేదు అనుకోండి, సో మీరు చెప్పలేకపోతారు, ఇంకేదోలా స్కిప్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ మీ పొడవ అనేది పోతుంది వాళ్ళకి చెప్పకపోతే, ఇది కూడా మామయ్యకి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు. సో ఇటువంటి డిఫరెన్సెస్ మీకు ఎగ్జామ్ పరంగా మీకు అది అంతగా అడగకపోయినా, ఎగ్జామ్కి మీకు యూస్ లేకపోయినా, సో ఇలా సోషల్ ఇష్యూస్ వల్ల మీ పరువు మీరు కాపాడుకోవడానికి ఇటువంటి డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. ఓకే. సో లెంటిల్స్, లెగ్యూమ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటి అనేది, డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము.
సి లెగ్యూమ్స్. సో లెగ్యూమ్స్ కింద పల్సెస్ వస్తాయి. లెగ్యూమ్స్ కింద పల్సెస్ వస్తాయి. పల్సెస్లోని లెంటిల్స్ ఒక టైప్. సి పీస్ ఉంటాయి, బీన్స్ ఉంటాయి. సో లెంటిల్స్ కూడా అదొక టైప్. ఓకే, పీస్, బీన్స్, లెంటిల్స్. సో ఇది అనమాట దీని యొక్క డివిజన్. సో లెగ్యూమ్స్ అంటే ఏంటి అంటే మీకు విత్తనాలు వచ్చే ప్లాంట్స్. ఇది ఫెడేషియస్ ప్లాంట్కి సంబంధించింది లెగ్యూమ్స్ అని అంటే. సో విత్తనాలు వచ్చేవి మీకు బీన్స్, ఇవన్నీ విత్తనాలు వస్తుంటాయి కదా ప్లాంట్స్. పీస్, సో ఇవన్నీ లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటాము, లెగ్యూమ్స్ అంటుంటాము. సో బీన్స్ అనమాట విత్తనాలు వచ్చేవి ఏవైనా సరే అది లెగ్యూమ్స్ కింద వస్తుంటాయి. సో పల్సెస్ అనేది ఏంటి అంటే ఇది ఎడిబుల్ సీడ్స్ అనమాట, డ్రై చేసిన ఎడిబుల్ సీడ్స్. డ్రై ఎడిబుల్ సీడ్స్. ఎడిబుల్ సీడ్స్. సో పల్సెస్లో ఏమొస్తుంటాయి అన్ని టైప్స్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఇటువంటివన్నీ పప్పులు, మనం తినే పప్పులన్నీ ఇందులోకి వస్తుంటాయి అన్నమాట. పప్పులు వస్తుంటాయి పల్సెస్లో. సో డ్రై చేసింది ఎడిబుల్ సీడ్స్. సో ఇవన్నీ పల్సెస్ కింద వస్తుంటాయి. సో నెక్స్ట్ పల్సెస్లో లెంటిల్స్ అనేది ఒక టైప్ అనమాట. సో లెంటిల్స్ అంటే ఏంటి అని అంటే ఇది లెన్స్ షేప్లో ఉంటుంది. లెన్స్ షేప్లో ఉంటుంది అని అంటే ఏంటి, చెన అంటే గుగ్గుళ్ళు అంటుంటాం మనం. సో అది ఆ టైప్లో లెన్స్ షేప్లో ఉండేవి ఏవైనా సరే మనం లెంటిల్స్ కింద వస్తుంది. పల్సెస్లో లెంటిల్స్ అనేది పల్సెస్లో ఒక టైప్. ఓకే, సో ఆల్ లెగ్యూమ్స్ ఆర్ పల్సెస్ ఆర్ లెంటిల్స్ ఆర్ పల్సెస్. ఆల్ lentils or pulses, okay, but all legumes are not lentils. Okay, సో ఇది అనమాట దీని యొక్క డివిజన్. లెగ్యూమ్స్ అనేది బీన్స్. సో ఇంకా మీరు ఈ టాపిక్ మీద అసలు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో లెంటిల్స్ ఇవన్నీ ఏంటంటే వింటర్లో వచ్చే క్రాప్స్. సో నెక్స్ట్ జైడ్ అంటే ఏంటి అంటే వీటి రెండింటి మధ్యన మనం సో చేసుకునే క్రాప్స్ అనమాట. అంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో మనం సో చేసుకోవచ్చు. అంటే సమ్మర్ సీజన్కి ఆబ్వియస్గా ఏమవుతుంది, సమ్మర్. సో జైడ్ అనేది సమ్మర్ సీజన్లో మనకి వస్తుంది. మనకి గాడ్ క్రాప్స్ని కూడా ఏ టైప్లో వస్తున్నట్టు చేస్తున్నారంటే సమ్మర్లోని మన బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, వాటర్ కంటెంట్ అనేది తక్కువైపోతూ ఉంటుంది ఆబ్వియస్గా. సో అందుకని సమ్మర్లోని ఈ స్పెసిఫిక్ టైప్ వాటర్ మిలన్, కుకుంబర్, వీటిలో ఏంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, మన బాడీ అనేది వాటర్ కంటెంట్ లాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటే మన బాడీ అనేది వాటర్ కంటెంట్ని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటూ మనకి కొంచెం ఎనర్జీ ఇస్తూ స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది. సో గాడ్ కూడా మన యొక్క క్రియేషన్, మన ఎన్విరాన్మెంట్ కానీ సాయిల్స్, మనకు అంతా నేచర్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే మనకి అనుగుణంగా మన యొక్క లివింగ్ అనేది బాగా జరగాలి అనేటట్టుగానే గాడ్ క్రియేట్ చేశారు. ఇట్స్ రియల్లీ వెరీ మనము బాగా మెచ్చుకోదగాల్సిన విషయం అనమాట అది. సో వాటర్, కుకుంబర్, సో ఇవన్నీ ఇప్పుడు నవే డేస్ ఇది ఏంటంటే అంతకుముందు పర్టికులర్ సీజన్లో పర్టికులర్గా పెరిగేవి ఉంటుంటాయి. సో ఇప్పుడు మనం చూస్తే వింటర్లో కూడా మనకి కుకుంబర్ అంటే ఏంటి, కీరా. సో కీరా అనేది మన వింటర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సీజన్ బట్టి ఏం క్రాప్స్ రావట్లేదు, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. సో ఎందుకు అంటే టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. సో గ్రీన్ హౌసెస్ని యూజ్ చేస్తూ సో వీటి ద్వారా వీళ్ళు అనేవి ఎప్పుడైనా సరే వాటి యొక్క క్లైమేటిక్ కండిషన్స్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి అండ్ అలాగే హైబ్రిడ్ సీడ్స్ కూడా యూజ్ చేసి ఇవన్నీ అన్ని టైప్స్లో అవైలబుల్లో ఉండేటట్టు చేస్తున్నారు. అది వేరే విషయం. అపార్ట్ ఆఫ్ దట్ సో ఇవన్నీ మనకి జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో నెక్స్ట్ కమింగ్ టు మేజర్ ఫుడ్ క్రాప్స్. సో మేజర్ క్రాప్స్ని బట్టి డివిజన్ జరిగింది అగ్రికల్చర్ క్రాప్స్. సో అది ఏంటి అంటే ఫుడ్ క్రాప్. ఫుడ్ క్రాప్, కమర్షియల్ క్రాప్. మనకి తెలిసిన వరకు మనం విన్నంత వరకు ఈ టూవే ఉంటాయి, ఫుడ్ క్రాప్ అండ్ కమర్షియల్ క్రాప్. సో ఇది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ డివిజన్స్. ఫుడ్ క్రాప్
లాస్ట్ అంటే మన పూర్వీకులు కానీ ఏన్షియంట్ టైంలోని వాళ్ళు అందరూ చేసుకునేది ఏం చేసుకుంటే అగ్రికల్చర్ చేసుకుంటారు, లేదంటే మనీ వడ్డీకి ఇవ్వడం, సో ఆ టైప్ ఆఫ్ చేస్తుంటారు. ఇంకొకరు ఏంటి ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ అంటే ఏంటి, ఊర్లో నుంచి బయట సిటీస్ అని ఉంటాయన్నమాట కొన్ని, అక్కడ నుంచి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. సో అలాగా గట్టిగా లెక్క పెట్టుకుంటే ఒక 4-5 ప్రొఫెషన్స్ ఉంటాయి అంతే. అగ్రికల్చరే మెయిన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడైనా చూస్తే. సో అందరు అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో. సో అంటే వీళ్ళు ఇవి తినేయన్నమాట. సో ఇది వాళ్ళే పండించుకుని వాళ్ళే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని క్రాప్స్ అంటే ఇటువంటి కాటన్, జూట్, షుగర్ కేన్ ఇటువంటి క్రాప్స్ని అమ్ముకోవడానికి వాళ్ళు పండించుకునేవాళ్ళు అనమాట. సో డబ్బులు సంపాదించుకోవడానికి బిజినెస్ కోసం చేసుకునేవాళ్ళు. బట్ ఇవి మాత్రం వాళ్ళు ఇంకా తినేదానికి వాళ్ళే పండించుకునేవాళ్ళు. సో అందుకని ఈ టైప్ ఆఫ్ డివిజన్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడడానికి. అంటే ఫుడ్ క్రాప్స్ అంటే వాళ్ళు తినేదానికి పండించుకుంటారు కాబట్టి అది ఫుడ్ క్రాప్ అయింది. మనీ ఎర్న్ చేసుకునేది కమర్షియల్ క్రాప్ అయిపోయింది. ఇప్పుడు మనము అన్నీ కొనుక్కుంటున్నాం. మనం ఏ వృత్తి చేసుకున్నా సరే మనకి రైస్ ఇవన్నీ అనేది మనం కొనుక్కుంటున్నాం డబ్బులు పెట్టి. సో ఆ కాలంలో వాళ్ళే పండించుకునేవాళ్ళు. ఓకే, సో రైస్, వీట్, జోవర్, బాజ్రా, మేజ్ ఇవన్నీ ఫుడ్ క్రాప్స్లో వస్తాయి. అండ్ కమర్షియల్ క్రాప్స్ కాటన్, జూట్, సోయాబీన్. జూట్ ఎందుకు యూజ్ చేస్తాము, మనము ట్రాన్స్పోర్టేషన్స్కి యూజ్ చేస్తుంటాం. అంటే ఏంటి, బ్యాగ్, సాక్స్ ఇవి చేయడానికి అనమాట జూట్. సోయాబీన్, షుగర్ కేన్, టీ, కాఫీ ఇవన్నీ కమర్షియల్. ఇది ఏంటి, ఆయిల్ సీడ్స్ అంటే ఇందులోనే ఫర్దర్గా మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. సో ఆయిల్ తెచ్చేది ఏంటి, మస్టర్డ్, సోయాబీన్, గ్రౌండ్ నట్స్ మనకి ఆయిల్ వస్తుంటుంది. ఇందులోనే ఫర్దర్గా డివిజన్ అనేది చేయడం జరిగింది. ఫైబర్ క్రాప్స్, ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. కాటన్, జూట్ ఇవన్నీ ఫైబర్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్ టీ, కాఫీ ఇవన్నీ హిల్ ఏరియాస్లో, హిల్ స్టేషన్స్లో ఎక్కువగా మనం చూడడానికి అవైలబుల్ ఉంటుంది టీ కానీ కాఫీ కానీ. సో వీటి గురించి, ఈ క్రాప్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ రైస్. రైస్ అనేది మన ఇండియా వరల్డ్ వైడ్గా ఎంత ప్లేస్లో ఉంది, దాని యొక్క ప్రొడక్షన్లో ఉంది రైస్ మీకు తెలిసినంత వరకు. రైస్ అనేది మన ఇండియా వరల్డ్ వైడ్గా సెకండ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అనమాట. రైస్ అండ్ వీట్ మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ప్రొడక్షన్లో. వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే ఇంకెవరు, చైనా. సో చైనా రైస్ వీటిలో ఫస్ట్ ఉంది ప్రొడక్షన్లోని, మన ఇండియా సెకండ్ ఉంది. ఓకే, సో రైస్ అనేది మన ఇండియాలోని మేజర్ క్రాప్ అనమాట. మేజర్ ఫుడ్ క్రాప్, స్టేబుల్ ఫుడ్, ఎక్కువ మంది తీసుకునేది. ఇది ఎక్కువగా ఏ రీజియన్స్లో మనం చూడొచ్చు అంటే పంట ఎక్కడ ఎక్కువ పండుతూ ఉంటుంది అని అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అండ్ సెకండ్ వచ్చి బ్రహ్మపుత్ర రివర్ దగ్గర అనమాట. బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ థర్డ్ వచ్చి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ టెరైన్ రీజియన్స్. సో ఈ 3 ప్లేసెస్లోని మనకి రైస్ అనేది ఎక్కువగా కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువ ఫస్ట్ మన ఇండియాలోనే రైస్ అనేది ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో సెకండ్ మన ఇండియాలో ఎక్కువ పండించేది క్రాప్ ఏంటి అంటే వీట్. సో ఇది ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలోని, ఇది సెకండ్ కల్టివేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, అండ్ జోవర్ వచ్చి థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్టివేషన్. ఓకే, జోవర్ అంటే ఏం లేదు, జోవర్ అంటే జొన్నలు. ఓకే, జోవర్ అంటే జొన్నలు, బాజ్రా అంటే సజ్జలు, మెయిజ్ అంటే
తెలుసుగా మీకు కంకులు అంటుంటాము, అది మేజ్ అనేది. సో నెక్స్ట్ కమింగ్ టు వీట్. సో వీట్ దగ్గరకు వస్తే, వీట్ అనేది మీకు ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, వింటర్ సీజన్లో, అంటే రాబీ సీజన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలామందికి ఇది రాబీ అంటే వింటరా సమ్మరా అని ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. సో నేను దీనికి ఒక ట్రిక్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ తీసుకొచ్చాను. ఏంటి అంటే, మనం వింటర్ అప్పుడు ఏం చేస్తుంటాము, చలిగా ఉంటుంది, బాగా చలిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఇలా రుద్దుకుని ఇలా పెట్టుకుంటాము. సో చలి కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇలా రుద్దుకుంటూ ఇలా రబ్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఉంటాం. సో అప్పుడు కొంచెం ఓకేగా ఉంటుంది అని చెప్పి. సో రాబీ కదా, రాబీ అంటే రబ్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకని ఏమవుతుంది, వింటర్ క్రాప్ అయిపోతుంది. సో వింటర్ క్రాప్స్ అన్నీ కూడా రాబీ ఒక కేటగిరీలోకి వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్యారీఫ్. వర్షం పడుతూ ఉంది, మనం తచ్చిపోతూ ఉంటాము. కొంతమందికి తడవడం ఇష్టం, అది వేరే విషయము. కొంతవరకు తడవగలరు ఎవరైనా సరే. మరీ ఎక్కువగా తడిస్తే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, ఎంత ఇష్టం ఉన్నా సరే. సో అప్పుడు లాస్ట్కి ఫైనల్గా ఎక్కడో ఒక రూఫ్ దగ్గరికి, ఎక్కడో ఒక డెస్టినేషన్కి అయితే వెళ్ళి వాళ్ళు అక్కడ వర్షం పడకుండా కొంచెం షెల్టర్ అయితే తీసుకోవాలి. షెల్టర్ తీసుకోవాలంటే దేని దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒకటి కవర్ అయిన ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి, అంటే రూఫ్ దగ్గరికి వెళ్ళాలి. సో క్యారిఫ్, రిఫ్తో ఏమొస్తుంది, రూఫ్. సో క్యారిఫ్ రూఫ్. సో అంటే రైనీ సీజన్లో వచ్చే క్రాప్స్, రైనీ సీజన్లో సంబంధించినవన్నీ కూడా క్యారిఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో రైనీ సీజన్, రూఫ్తోని రైనీ సీజన్, వర్షం పడ్డప్పుడు మనము షెల్టర్ కోసం ఏదో ఒక రూఫ్ కిందకి వెళ్ళిపోతాం. సో రైనీ సీజన్. వింటర్ అప్పుడు ఏంటి, మనం చెల్లి ఇలా అనుకుంటా ఉంటాం. సో రబ్ చేసుకుంటున్నాం కాబట్టి రాబీ అనేది వింటర్ క్రాప్స్కి వచ్చేసింది. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటి గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. వీట్ అనేది సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా మన ఇండియాలో కల్టివేట్ చేస్తుంది వీట్. సో వీటిలోని మీరు గమనించుకుంటే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మైదా కూడా వన్ ఆఫ్ ది వీట్ యొక్క ప్రొడ్యూస్. మీరు ఎక్కువగా గమనిస్తే మ్యాక్రోని అంటుంటాం. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ వీట్ యొక్క ప్రొడక్ట్, మ్యాక్రోని కూడా. సో వీటిలోని ఒక గ్లూటోనిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. సో అది ఏంటి అని అంటే, వీట్ ఎప్పుడైనా సరే మీరు చపాతీ కలిపేటప్పుడు వాటర్ ఫస్ట్ పౌడర్ తీసుకుంటాము, వాటర్ వేస్తాం. సో వాటర్ వేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసేటప్పుడు మీకు బంకగా తగులుతూ ఉంటుంది చేతికి. మీరు కలపకపోయినా మీ ఇంట్లో మీ మదర్ సిస్టర్ కలిపేటప్పుడైనా చూసుంటారు కదా, బంకగా ఉంటుంది. సో దీని యొక్క నేచర్, దాంట్లో ఉన్నది గ్లూటోనిన్ అనమాట. ఆ బంక నేచర్ అనేది అందువల్లే అది వస్తుంది కాబట్టి దానికి ఆ పేరు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రైస్లోని మీరు గమనించుకుంటే 2 టైప్స్ ఎక్కువగా మీరు కనిపించేది, వైట్ రైస్, బ్రౌన్ రైస్. సో వైట్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. దాని యొక్క డిఫరెన్స్ ఏంటి అని అంటే, వైట్ రైస్ అనేది ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దాని యొక్క పైన ఉన్న లేయర్స్, దాని యొక్క పొట్టు అంతా తీసేసి దాన్ని కొన్ని పాలిష్డ్ రైస్ కూడా వస్తుంటుంది. దానికి ఎక్కువ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో బ్రౌన్ రైస్ అంటే వెన్ కంపేర్ టు వైట్ రైస్ పోలిస్తే బ్రౌన్ రైస్కి అంత పాలిషింగ్ అనేది జరగదు. అందులో నేచర్ అంటే సాయిల్ నుంచి ఎలా అయితే వస్తుందో దాని యొక్క ఎక్కువ ప్రాసెస్ చేయరు కాబట్టి దాని యొక్క నేచర్ అపియరెన్స్, దాని యొక్క నేచర్ అలానే ఉంటుంది. దానికి ఎక్కువ ప్రాసెస్ చేయరు కాబట్టి. సో ఆబ్వియస్గా మనకి సాయిల్ నుంచి వచ్చేది కంటెంట్ అలానే ఉంటే అప్పుడే కదా మనకి అది హెల్తీ అవుతుంది. సో బ్రౌన్ రైస్ అనేది ఆబ్వియస్గా మనకి హెల్తీ వెన్ కంపేర్ టు రైస్. ఓకే, సో అంతకుముందు ఏంటి అని అంటే రైస్ రిచ్ పీపుల్ తినేవాళ్ళు, బ్రౌన్ రైస్ ఇవన్నీ వాళ్ళు నార్మల్గా పూర్కి పీపుల్, లో కేటగిరీ వాళ్ళు తినేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, బ్రౌన్ రైస్ రిచ్ పీపుల్ తింటున్నారు, నార్మల్ రైస్ వచ్చేసి నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు తింటున్నారు. ఎందుకంటే కంపారిటివ్లీ అది హై కాస్ట్ కాబట్టి ఏంటి బ్రౌన్ రైస్. సో వీట్ గురించి మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ కమింగ్ టు జోవర్. సో జోవర్ థర్డ్ ఉంది మనకి ఇండియాలోని కల్టివేషన్లోని, ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్టివేషన్. ఇవన్నీ ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది వీటిలోని.
సో నెక్స్ట్ కమింగ్ టు మెయిజ్. మెయిజ్ కంకులు అంటుంటాము. మెయిజ్ దాని యొక్క వాతావరణం ఎలా ఉండాలి, ఏ ఎన్విరాన్మెంట్లో అది ఎక్కువగా గ్రో అవుతుంది అని అంటే, ఎక్కువ రెయిన్ఫాల్ అవసరం లేదు, ఎక్కువ వాటర్ మాయిశ్చర్ అవసరం లేదు, అలానే ఎక్కువగా వింటర్ కోల్డ్నెస్ కూడా అవసరం లేదు దానికి. సో మోడరేట్ టైప్ ఆఫ్ క్లైమేట్లోని మనకి మెయిజ్ అనేది దాని యొక్క గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. సో మెయిజ్ ఎక్కువగా ఎక్కడ మీకు కనిపిస్తూ ఉంటుందంటే మహారాష్ట్ర, గుజరాత్ ఆ ప్లేసెస్లో మీకు మెయిజ్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో నెక్స్ట్ కమింగ్ టు కాటన్. కాటన్ బ్లాక్ సాయిల్లోని ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ కాటన్ బ్లాక్ సాయిల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాటన్ యొక్క యూసెస్ చాలా ఉన్నాయి మనకి. అది మనకి క్లాత్ పరంగా, ఇంకా ఇండస్ట్రీస్ పరంగా దీని యొక్క దాని యొక్క యూసెస్ అనేవి చాలా ఇండస్ట్రీస్, చాలా ఫీల్డ్స్లో ఉన్నాయి కాటన్. సో దానికి వైట్ గోల్డ్ అని కూడా అంటుంటారు కాటన్ని వైట్ గోల్డ్ అని కూడా అంటుంటారు. నెక్స్ట్ కమింగ్ టు జూట్ యొక్క ప్రొడక్షన్ మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే పాకిస్తాన్ డివైడ్ అవ్వక ముందు మనకి ఎక్కువ ఏరియా అంటే జూట్ ప్రొడక్షన్ చేసే ఎక్కువ ఏరియా మన ఇండియాలోనే ఉంటూ ఉండేది. బట్ ఆఫ్టర్ డివిజన్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది, ప్రొడక్షన్ ఏరియా అనేది పాకిస్తాన్కి సైడ్ వెళ్ళిపోయింది మన జూట్ యొక్క ప్రొడక్షన్. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లోనే ఎక్కువ, అంటే 60% ఆఫ్ ఇండియాలోని జూట్ మనకి ప్రొడక్షన్ వెస్ట్ బెంగాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ కాఫీకి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి మనకి. స్టార్బక్స్లో ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే మీరు చిల్లరంగంలో రోడ్ సైడ్ చూస్తే 10 రూపీస్ to 20 రూపీస్ కాఫీ, టీ అవైలబుల్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. వాళ్ళని ఊరికే అంత కాస్ట్ పెట్టి అమ్మేరు. కాఫీ సీడ్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటుంటారు. కాఫీ అడ్వర్టైజ్మెంట్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇంతవి ఉంటాయి బ్లాక్ కలర్లో సీడ్స్. ఆ సీడ్స్లో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. హైయెస్ట్ క్వాలిటీ ఒక కాఫీ సీడ్స్ ఏంటి అంటే అరేబికా. సెకండ్, దీంతో కంపారిటివ్లీ కొంచెం లో క్వాలిటీ ఉన్న కాఫీ బీన్స్ ఏంటి అంటే రోబస్టా. దీనికన్నా ఇంకా లోవర్ ప్లేస్లో ఉంది కాఫీ యొక్క ఇది అంటే లిబెరికా. ఇలా ఈ టైప్స్ ఆఫ్ డివిజన్స్ అనేది మనం చేసుకోవచ్చు. కాఫీ అరేబికా అంటే మోస్ట్ ప్రీమియం క్వాలిటీ అనమాట, ఇది హైయెస్ట్ క్వాలిటీ. దీంతో కనుక కాఫీ చేసుకుంటా అయితే అబ్బా అని అనాల్సిందే అనమాట. అంత టేస్టీగా మీరు చూడొచ్చు అరేబికా సీడ్స్తో చేసినటువంటి కాఫీస్. అండ్ నెక్స్ట్ రోబస్టా. ఇదేంటంటే కంపారిటివ్లీ ఇది లో క్వాలిటీలో ఉంటుంది, బట్ ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే స్ట్రాంగ్ కాఫీ కావాలని అడుగుతుంటారు. వాళ్ళకి ఇది సెట్ అవుతుంది ఏంటి రోబస్టా. దీంతో పోలిస్తే ఇంకొంచెం లోయెస్ట్ క్వాలిటీ ఆర్ గ్రౌండ్ లెవెల్ లోయెస్ట్ క్వాలిటీ ఏంటంటే లిబ్రికా అనమాట. ఇలానే టీలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? బొహియా అండ్ అస్సామికా. బొహియా అండ్ అస్సామికా ఇలాగా 2 టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాఫీ అనమాట. అలాగా ప్రీమియం క్వాలిటీ, లోవర్ క్వాలిటీ, మీడియం టైప్ ఆఫ్ క్వాలిటీ. ఇలా చాలా ఉంటుంది. మీరు 5 స్టార్స్ ఇలాంటివి చూస్తే మీకు ఎక్కువ ఆ యొక్క ప్రీమియం, మీరు పెట్టే బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీలో ఇస్తుంటారు కాబట్టి టేస్ట్ కూడా అంతే వ్యారీ అవుతూ ఉంటుంది రోడ్ సైడ్తో పోలిస్తే, 5 స్టార్తో పోలిస్తే. అండ్ ఆయిల్స్ వచ్చేసి మస్టర్డ్, సోయా బీన్స్ ఇవన్నీ మనం క్రష్ చేసినప్పుడు, దీని మీద ప్రెషర్ పెట్టినప్పుడు మనకి ఆయిల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఆయిల్ సీడ్స్ వేశారు. నెక్స్ట్ కాటన్ గురించి చెప్పాను, కాటన్, జూట్. ఫైబర్ ఉన్న క్రాప్స్ అవి. నెక్స్ట్ ప్లాంటేషన్, టీ, కాఫీ. మనకి షుగర్ కేన్స్ అనేది ఎక్కువగా ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే మన సౌత్ సైడ్, తమిళనాడు, కర్ణాటక. అక్కడ మనకి ఏపీ, అక్కడ మనకి షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ అనేది మనం చూడొచ్చు ఎక్కువగా, మేజర్ కంటెంట్.
బట్ షుగర్ కేన్ యొక్క మ్యాక్సిమం ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే మన ఇండియన్ స్టేట్స్లో పోలిస్తే యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మన సౌత్ సైడ్ షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లోని దీని యొక్క ప్రొడక్షన్ అనేది దీని యొక్క కల్టివేషన్ అనేది మనం చూడవచ్చు. ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లోనే షుగర్ కేన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో జూట్ అంటే జూట్ కూడా చాలా మందికి తెలియదు, అది కూడా ట్రీస్ లానే ఉంటుంది అనమాట. సన్నగా మీరు కావాలంటే గూగుల్ అయినా చూడండి, సన్నగా ఇలా 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 ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో వాటిని అవి వాళ్ళు కోసి దాన్ని చేసి అప్పుడు అవి జూట్గా మారుతుంది. వాటితోని బ్యాగ్ సాక్స్, గోతాంలు, బ్యాగ్ సాక్స్, సో ఇవన్నీ అంటే మోయడానికి ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు జూట్తో. సో ఇక్కడతో మీకు ఇదంతా క్లియర్ అయింది కదా. అండ్ నెక్స్ట్ ఎలాగో మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏంటి అన్నది కూడా మనం ఇదే సెక్షన్లో మనం ఇదే క్లాస్లో చూసేద్దాము. మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత వరల్డ్ వార్ 1 జరిగింది, అప్పటికే వరల్డ్ వార్ 2 జరిగింది. సో అప్పటికే మన ఇండియా కమర్షియల్గా, ఫైనాన్షియల్గా చాలా లాస్ అనేది జరిగింది దానికి ఎకనామిక్ పరంగా. అటు ఇటు కొంత ఉన్న రిసోర్సెస్ కూడా కొంత ఉన్న రిసోర్సెస్ కూడా బ్రిటిష్ వాళ్ళు అనేది తీసుకెళ్ళిపోయారు. సో ఇవన్నీ మనకి తెలిసింది. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ఇండియా మీద చాలా ఎఫెక్ట్స్ అనేది తీసుకొచ్చింది. మనకి ఫుడ్ పరంగా కానీ ప్రతి ఆస్పెక్ట్లోనే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంది ఫ్రీక్వెంట్గా. సో మన యొక్క డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి, సో బ్రిటిష్ వాళ్ళు ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఏమైనా మనం డెవలప్ చేసుకోవాలి అంటే మనకి ఫైనాన్షియల్గా కూడా అంత ఎకానమీ అనేది లేదు మన దగ్గర. సో ఇటువంటి ఐడియాస్ మనం చాలా ప్లానింగ్ కమిషన్స్, 5 years ప్లానింగ్ కమిషన్స్లో చూస్తే ఫస్ట్ ఏంటి ఇండస్ట్రీస్, ఫస్ట్ మనకి ఏంటి అగ్రికల్చర్ పరంగా డెవలప్ అవ్వాలని. సో దాని యొక్క ప్లానింగ్స్ కూడా అలానే డిజైన్ చేసుకుంటూ వచ్చారు. మన ఒక ఇండియా ప్రతి ఆస్పెక్ట్లో గ్రోత్ మెల్లమెల్ల ఒక్క స్టేజ్లో ఫస్ట్ అగ్రికల్చర్లో పెట్టారు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో పెట్టారు, నెక్స్ట్ మళ్ళీ అగ్రికల్చర్లో పెట్టారు. ఓకే, సో అలాగా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకుని వచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ దీని యొక్క మోటివ్ ఏంటి అంటే గ్రీన్ రెవల్యూషన్ హై క్వాలిటీ, హై ఈల్డ్, ఎఫిషియెంట్, మనము మన సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకొకరి దగ్గర వెళ్ళి మనం ఏమీ బెగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక సపోర్ట్ ఏ కంట్రీ యొక్క సపోర్ట్ అవసరం లేదు అని చెప్పి మనము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి ఫుడ్ గ్రెయిన్స్లో అని చెప్పి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకుని వచ్చారు. ఇది 1960లో తీసుకుని వచ్చారు. ఓకే, సో ఇది తీసుకొచ్చేది ఎంఎస్ స్వామినాథన్ గారు కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ కూడా ఎంఎస్ స్వామినాథన్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ మనకి తీసుకొచ్చింది ఎంఎస్ స్వామినాథన్ గారు. సో 5 year ప్లానింగ్, ఈ 5 year ప్లానింగ్లోని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనేది మీకు తెలిస్తే మీరు కింద కమెంట్ చేయండి. ఓకే, ఏ ఇయర్లో గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్లానింగ్ తీసుకొచ్చారు అని. నెక్స్ట్ కమింగ్ టు వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? మిల్క్ యొక్క ప్రొడక్షన్ అనమాట వైట్ రెవల్యూషన్ అంటే. సో దాన్ని ఆపరేషన్ ఆఫ్ ఫ్లడ్ అని కూడా అంటారు. వైట్ రెవల్యూషన్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ఫ్లడ్ ఇది 1970లో తీసుకొచ్చారు. అంటే గ్రీన్ రెవల్యూషన్ తెచ్చిన 10 yearsకి మీకు వైట్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చారు. సో దీని యొక్క ఫాదర్ ఎవరు అంటే డాక్టర్ వెర్గేసే కురియన్. సో ఈయన వైట్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎల్లో రెవల్యూషన్. సో ఎల్లో రెవల్యూషన్ అంటే సీడ్స్, ఎడిబుల్ సీడ్స్, ఆయిల్ సీడ్స్, వీటన్నిటిని ఇంక్రీజ్ చేయడానికి మనము దాన్ని ఎల్లో రెవల్యూషన్గా మనం డిక్లేర్ చేశాము. సో అలానే ఈ ఆయిల్ సీడ్స్ని నేను చెప్పాను ఒక్కొక్కటి మనం ఇండియా అనేది డెవలప్ చేసుకుంటూ మనం ఈ స్టేజ్ వరకు వచ్చాము. సో అప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన కొత్తలోని ఇవన్నీ మనకి ఏమీ తెలియదు. మన ఓన్గా మనం అన్నీ బిల్డ్ చేసుకున్నవి స్లోగా డెవలప్ అయినవి అనమాట. సో ఇలాగ ఆయిల్ సీడ్ టెక్నాలజీ మిషన్ అని ఒకటి క్రియేట్ చేసుకుని 1986లో క్రియేట్ అయిందనమాట. సో ఎడిబుల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్ ఇవన్నీ మనం చేసుకోవడానికి, మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి, అందులో డెవలప్ చేయడానికి ప్రొడక్షన్ని ఈ యొక్క టెక్నాలజీ మిషన్ ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి తీసుకుని వచ్చామన్నమాట ఎంకరేజ్ చేయడానికి.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ అంటే ఆటోమేటిక్ ఏంటి, ఫిష్ ఫిష్ అనమాట, వాటర్కి సంబంధించినవన్నీ. సో హీరాలాల్ చౌదరి ఈస్ ది ఫాదర్ ఆఫ్ ది బ్లూ రెవల్యూషన్. ఇది కొన్ని బుక్స్లోని హీరాలాల్ చౌదరి అని ఉంది, ఇంకొన్ని బుక్స్లోని అరుణ్ కృష్ణన్ అని ఉంది. సో మీకు ఆప్షన్స్లోని ఈ రెండింటిలో ఒకవేళ ఎగ్జామ్స్లోని మీకు హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అని అడిగినప్పుడు ఈ రెండింటిలోని ఏ ఆప్షన్ ఉన్నా ఆ ఆప్షన్ టిక్ చేసేయండి. ఒకవేళ రెండో ఉంటే ఏం చేయాలి అని అడగద్దు, రెండు ఇవ్వరు ఖచ్చితంగా. ఈవెన్ ఎగ్జామినర్ కూడా తెలుసు, ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడెక్కడ ఏ సోర్సెస్ ఉన్నాయి అన్నది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో 2 బుక్స్లోని ఇలా హీరాలాల్ చౌదరి అండ్ అరుణ్ కృష్ణన్ అని ఉంది కాబట్టి ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ బ్లూ రెవల్యూషన్స్ లబస్టర్ క్యాపిటల్గా మన నెల్లూరు ఏపీకి లబస్టర్ క్యాపిటల్గా మనం డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ మన నెల్లూరు ఏపీ లబస్టర్ క్యాపిటల్గా ఉంది అని అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏంటి అనేది చూసాము, అగ్రికల్చర్ రిలేటెడ్. సో ఇప్పుడు మనము ఇది మనకి ఇంగ్లీష్లో కూడా మనకి 1 word సబ్స్టిట్యూషన్స్లో కూడా ఇది యూస్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రీజనింగ్లో కూడా ఇది ఎలిమినేషన్ పరంగా మనం పెట్టచ్చు, లైక్ ఆడ్ వన్ అడుగుతూ ఉంటారు. సో రీజనింగ్కి కూడా ఇది వర్క్ అవుతుంది. అండ్ అలానే ఇంగ్లీష్లో 1 word సబ్స్టిట్యూషన్స్కి కూడా ఇది అనేది మీకు నాలెడ్జ్ యూస్ అవుతుంది. సో అందుకని ఇది మీకు ప్రజెంట్ చేశాను నేను. సెరికల్చర్ అంటే ఏంటి, సిల్క్ వామ్ అనమాట. సిల్క్ వామ్స్ మనకు ఆబ్వియస్గా క్లాత్స్ చేసుకోవడానికి పనికి వస్తాయి. సో వాటి యొక్క ప్రొడక్షన్, వాటిని పెంచడం, వాటిని ఫుడ్ వేయడం, సో ఇవన్నీ కూడా సెరికల్చర్ కింద వస్తుంది. నెక్స్ట్ అపికల్చర్ అంటే బీ కీపింగ్, బీస్ని పెంచడం హనీ కోసం, సో దాన్ని అపికల్చర్ అంటాం. వెర్మీ కల్చర్ అంటే ఇయర్ క్లాన్స్. సో వెర్మీ పోస్ట్ ఇవి మనము చూసుకుని ఉంటే స్కూల్ టైమ్స్లో మనము ప్రాజెక్ట్స్ కూడా చేసుకుంటాం, వెర్మీ కంపోస్ట్ మీద ప్రాజెక్ట్స్. సో అది ఏంటి వెర్మీ కల్చర్ అంటే ఎర్త్ వామ్స్ని పెంచడం అనమాట, దాని గురించి వెర్మీ కల్చర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అంటే ఫ్లోరీ, ఇక్కడ నేమ్లోనే తెలిసిపోతుంది. ఫ్లోరీ అంటే ఫ్లవర్స్ యొక్క ప్రొటెక్షన్. నెక్స్ట్ ఓలరీ కల్చర్ అంటే వెజిటేబుల్స్ని పెంచడం అనమాట. అండ్ నెక్స్ట్ పిసికల్చర్ అంటే ఫిష్. పిసికల్చర్ అంటే ఏంటి, ఫిష్. అండ్ విటికల్చర్ అంటే గ్రేప్స్ అనమాట. గ్రేప్స్ని పెంచే దాన్ని మనం విటికల్చర్ అంటాం. విటికల్చర్, వెర్మికల్చర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వెర్మికల్చర్ ఎలా గుర్తుపెట్టుకుంటుంటే వెర్మి కంపోస్ట్ అంటే ఎర్త్వామ్కి సంబంధించినవి కాబట్టి వెర్టికల్చర్ కూడా వెర్మి కంపోస్ట్ కూడా మీకు ఎర్త్వామ్. సో విటికల్చర్ వచ్చి గ్రేప్స్, ప్రొడక్షన్ ఆఫ్ గ్రేప్స్ అనమాట. సో ఇది ఈరోజు అగ్రికల్చర్ మీద జోగ్రఫీలో మనం క్లాస్ 3 సెషన్లో. సో నెక్స్ట్ మీకు ఇలానే డైలీ మీకు జోగ్రఫీ మీద మీకు సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ మీద నేను ముందే ఆల్రెడీ సిలబస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు చేయకపోతే మీరు చూడకపోతే ఇది ఒకసారి సిలబస్ చూడండి, దాని అకార్డింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇది ఎస్ఎస్సి ఒకటే కాదు, జోగ్రఫీ ఉన్న ప్రతి ఎగ్జామ్స్కి మీకు యూస్ అవుతూ ఉంటుంది. సో ఆల్ ఎగ్జామ్స్ వాటన్నిటికీ కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికి అకార్డింగ్గా నేను కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ప్రతి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటట్టు. సో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా, మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, ఇంకేమైనా కంటెంట్ పరంగా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా, ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. So okay guys, bye aspirants. See you in the next session with a beautiful and useful content. Bye aspirants. See you in the next class.